తెలంగాణలో ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన కొనసాగనుంది. జగిత్యాలలో నేడు జరిగే బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగిస్తారు. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత రాష్ట్రంలో తొలి ఎన్నికల ప్రచార సభలో ప్రధాని పాల్గొంటున్నారు. నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి లోక్సభ స్థానాలకు కేంద్రంగా జగిత్యాలలో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రధాని 2 విడతలుగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. సభ అనంతరం మోడీ హైదరాబాద్కు, అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాభినందనలు తెలియజేశారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 5 నిమిషాల అదనపు గ్రేస్ టైం ఇచ్చారు. ఈ 5 నిమిషాల గ్రేస్ టైం ఏపీ విద్యార్థులకు వర్తించదు. కేవలం తెలంగాణ విద్యార్థులకు మాత్రమే 5 నిమిషాల గ్రేస్ టైం ఇస్తున్నట్టు తెలిసింది. అంటే ఉదయం 9:35 వరకు విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. విద్యార్థులు వీలైనంత త్వరగా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. హైదరాబాద్లో చెడ్డీ గ్యాంగ్ చోరీలు మరోసారి కలకలం రేపాయి. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ స్కూల్లో చెడ్డీ గ్యాంగ్ చోరీకి పాల్పడ్డారు. బ్లాక్ చెడ్డీలు ధరించి మారణాయుధాలతో ప్రైవేట్ స్కూల్లో ప్రవేశించిన దుండగులు పాఠశాల కార్యాలయంలోని కౌంటర్లో ఉన్న 7,85,000 నగదు చోరీ చేశారు. చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మళ్లీ చెడ్డీ గ్యాంగ్ బయటకు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. హఫీజ్పేట్లోని వరల్డ్ 1 ప్రైవేట్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. పాఠశాల యాజమాన్యం ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్లను పోలీసులు పరిశీలిస్తున్నారు.